మామూలుగా ఈ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి యాక్టివిటీస్ ఓకే, బట్ యాజ్ ఎ ఎమ్మెల్సీ అన్న ఒక కొత్త పదం ఎలా అనిపిస్తుంది? అంటే ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ లేక సార్. ఇన్ని రోజులు ఏంటంటే పోరాటం చేసి సమస్యలపైన ఏవైతే సమస్యలున్నాయో సమస్యలు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండే. కానీ ఈరోజు ఏంటంటే ఒక బాధ్యతను పెట్టి, ఒక బాధ్యత నా కష్టాన్ని గుర్తించి ఒక బాధ్యతను నా పైన పెట్టి ఏ సమస్యలపైన అయితే పోరాటం చేసినా ఆ సమస్యలు పరిష్కరించాల్సిన ఒక బాధ్యత ఏ రకంగా పరిష్కరించాలో ఒక డెసిషన్ మేకింగ్ చైర్లో ఈరోజు నన్ను కూర్చోబెట్టడం జరిగింది. సో సంతోషంతో పాటు ఇన్ని రోజులు ఏంటంటే ఆవేశంతో పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు పెద్దల సభకి అతి చిన్న వయసులో వెళ్ళినాను కాబట్టి వారి యొక్క ఏదైతే ఆలోచనలు కానీ ఓర్పు సహనంతో పాటు, సరే ఆవేశంతో పాటు ఓర్పు సహనం ఆలోచించుకుంటూ ఆలోచనతోటి సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచించి పనిచేయాల్సి వస్తుంది. గ్రేట్. అంటే ఆల్మోస్ట్ అంటే రేవంత్ గారి టీంని చూస్తుంటే అంటే ఆయన కూర్చోవట్లేదు, ఎవరిని కూర్చొనియటం లేదు అన్నట్టు పనితీరు సాగుతోంది. అండ్ 100 days అన్నది అందరూ అంటే మీరు లెక్క పెట్టలేమేమో కానీ వేరే వాళ్ళు లెక్క పెడుతున్నారు 100 days అనేసి. నిజంగా 100 daysలో అమలు చేస్తామన్న గ్యారంటీ ఆర్ కాన్ఫిడెన్స్ మీరు చూపిస్తున్నారు. బట్ ఉన్న ఆ 6 గ్యారంటీలలో సెగ్మెంట్స్ చూస్తే చాలా ఉన్నాయి. దాంట్లో అమలైనవి 2 ప్రస్తుతానికి ఆర్ కైండ్ ఆఫ్. సో నిజంగా టైం ఉండదంటారా ఇంకా 100%? ఇప్పుడు అందులో ప్రాసెస్ ఏంటంటే ఉన్న 6 గ్యారంటీలలో 100 రోజుల లోపల అన్ని గ్యారంటీస్ కూడా ప్రారంభం అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు 100 రోజుల్లో అయితే ఫిల్ చేయలేరు కదా. కాకపోతే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్స్ కానీ అవన్నీ ప్రకటించడము, దాని తర్వాత ప్రాసెస్ ప్రకారం అన్నీ కూడా అమలు అవుతాయి. అండ్ ఇంకొకటి మీరు ఒక మాట అన్నారు, ఆ కాన్ఫిడెన్స్ అనేది 100% గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చిన హామీల్ని ప్రజలకి డెలివర్ చేస్తారన్న ఒక కాన్ఫిడెన్స్ ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వంలో ఉన్నవారు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అది చూపించకపోతేనే నా సెగ్మెంట్ సంబంధించి చెప్తా, యువకులు కానీ విద్యార్థులు కానీ ఒక నమ్మకాన్ని కోల్పోయినారు. దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్, దాని తర్వాత జరిగిన లీకేజ్ కానీ, లీడర్ అనే వ్యక్తి గట్టిగా బలంగా లేకపోతే ఆ వ్యవస్థ కానీ ఆ ఒక పరిస్థితి కానీ జరగాల్సిన సిస్టమ్ కూడా ఇంప్రాపర్గా రన్ అవుతుంది. సో దాని గురించి వారు ఒక విజన్ తోటి ఒక విజనరీ ఉన్న లీడర్, దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా ఒక కార్యకర్త స్థాయికి వెళ్ళి అంటే ఒక జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్. వారికి మనం అబద్ధం చెప్పలేము, ఇక్కడ ఇది అని చెప్పని కింద ఏమవుతుంది ఏ రకంగా అవుతుంది అని మనకంటే బాగా వారికే తెలుసు. సో అసలు వ్యక్తి ఇక్కడ కూర్చోవడంతో అండ్ సీఎం అయినా మరుక్షణంకి వెళ్ళే అంటే ఇమీడియట్గా నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఈవెన్ హీ వాజ్, నాకు ఫస్ట్ ఇప్పుడు కూడా గుర్తుంది, అంటే వారు ముఖ్యమంత్రి అయినాక ఒక 3 days తర్వాత కంటిన్యూస్ వర్క్ చేసేసరికి హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. ఇన్స్పైట్ ఆఫ్ దట్ టేకింగ్ మెడికేషన్ లేదు, కంపల్సరీ ఫిల్ఫిల్ చేయాలి, ఉన్న 100 daysలో కంపల్సరీ ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి 9th స్వేరింగ్ పెట్టుకున్నామన్నప్పటికీ ఏదైతే ఆ ప్రగతి భవన్ గేట్లని తీసేసేయాలి, బదలు కొట్టాలి, ఇప్పటికే ఆలస్యమైంది, ఏదైతే సంబంధించి పబ్లిక్కి ఒక అష్యూరెన్స్ కల్పించాలని చెప్పి హీ ప్రీపోన్డ్ ఇట్ టిల్ 7th వెళ్ళి స్టార్ట్ చేసి స్వేరింగ్ చేసి స్టార్టెడ్ వర్కింగ్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మెయిన్ సెక్టర్స్ అంటే గత ప్రభుత్వము ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంప్లీట్గా విడిచిపెట్టింది. కానీ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి వారి దగ్గరనే ఎడ్యుకేషన్ శాఖని పెట్టుకున్న, అంటే విద్యాశాఖని వారి దగ్గరనే పెట్టుకున్న, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్కి రేపటి విద్యార్థుల కానీ యువకుల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి గారి దగ్గర శాఖ పెట్టుకున్నారంటే వారి విజన్ ఏ రకంగా ఉందో మనకు కనబడుతుంది. రైట్. సో యు ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ 100 days and all the guarantees. Yeah.